సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి ఒక ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి నేనే ప్రత్యక్ష బాధితుడిని. నాకు మా పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది నా పేరు మీదకి రావడానికి నేను నానా ఇబ్బందులకు గురయ్యాను అంటూ కూడా ఆయన ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్‌కి చంద్రబాబు గారు కూడా రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఏ రకంగా నష్టపోబోతున్నారు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు స్థాపించినటువంటి నేపథ్యంలో ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. చాలా సార్, సంతోషం. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లాభమా లేదా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? అంటే మనం నేను 2, 3 అంశాలు స్పష్టంగా వివరించాలండి. ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఛానల్‌ని చూస్తున్నారో ముందు సార్. మీకు కృతజ్ఞతలు. రెండవది ఏంటంటే మనం 2 రోజులు ఉన్నాము. ఎలక్షన్స్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఓటింగ్ జరిగే ముందు. హ్మ్. నేను ట్వీట్ చేసింది సాధారణమైన విషయం. అది ల్యాండ్ టైటిల్‌కి సంబంధించిన విషయం నిజంగా కాదు. అది నాకు విసుగొచ్చేసి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, హ్మ్. రెవెన్యూ వ్యవస్థ చిన్న మ్యూటేషన్ చేయడానికి ఇన్ని సమస్యలు, ఇంత సమయం తీసుకుంటుంది. అందులోనూ ఎంఆర్ఓ గారు చాలా ఆయన అసలు ఏమీ ఒక చట్టం గురించి కానీ విషయాల గురించి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా ఆ యొక్క ఎండార్స్మెంట్ ఇచ్చారు. దాని మీద తర్వాత చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ రెవెన్యూ దాన్ని కొట్టేశారు. ఆయన ఆర్డర్స్ని కొట్టేసి రివైజ్డ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ రివైజ్డ్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు వీళ్ళు. దాని మీద నాకు విసుగొచ్చి సాధారణంగా ఇక పబ్లిక్ డొమైన్లో ప్రజలకు కూడా తెలియాలి అసలు ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి రెవెన్యూ వ్యవస్థలో. ఈ వ్యవస్థ రేపు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకెన్ని సాధక బాధకాలు ఉంటాయి. సింపుల్ మ్యూటేషన్కే ఎంత సమస్య ఉంటే పర్టికులర్లీ పట్టా ల్యాండ్, దానికి ఇక మిగిలిన విషయాల్లో ఎంత సమస్య ఉంటాయనేది నేను ట్వీట్ చేసింది. అది ఒక పెద్ద విషయం అయింది. దాంట్లో 2, 3 అంశాలు చెప్పాలి. ఒకటి ఏమిటంటే అండి, చాలా మందికి తెలియని విషయము, మనం ఆలోచించింది, ఈ మన భారతదేశంలో 140 మంది కోట్ల జనాభా, ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒక దేశం కాదు. బ్రిటిష్ ఇండియా అనేది ఒక 40% స్థలం, ఒక ఇంచుమించు సగం 50-55% జనాభా బ్రిటిష్ ఇండియాలో ఉంటే 450 ప్రిన్స్లీ స్టేట్స్, రాజులు, వివిధ రాజులు పరిపాలించే వ్యవస్థలు మన భారతదేశంలో ఉండేవి. అలాగే బ్రిటిష్ ఇండియాలో కూడా భారతదేశం ఏదైతే బ్రిటిష్ ఇండియా పరిపాలించారో దాంట్లో భూమి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ దేశంలో ఒకే విధంగా లేదు. 1782లో మొట్టమొదట బెంగాల్ ప్రోవిన్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత పర్మనెంట్ సెటిల్మెంటు అనే ఒక పద్ధతిని వారన్ హేస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ గారు వెస్ట్ బెంగాల్ ప్రొవిన్సెస్లో, బెంగాల్ అంటే బెంగాల్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, బీహార్ ప్రొవిన్సెస్లో, తర్వాత బీహార్ అంటే ఒరిస్సా కూడా ఇంక్లూడెడ్, వాటిల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఏదైతే బ్రిటిష్ ఇండియా డైరెక్ట్గా కంట్రోల్లో ఉందో దాని ప్రకారం ఏమిటంటే అండి, ఒక గ్రామ సరిహద్దుల్ని నిర్ణయించి, ఇదిగో ఈ గ్రామం 6,000 ఎకరాలు, 8,000 ఎకరాలు, ఈ 8,000 ఎకరాలకి ఒక జమీందారు, ఒక మధ్యవర్తిని నియమించారు. లేకపోతే ఒక మక్తదారు, ఒక జమీందారు, ఒక తాలూకుదారు, ఎక్కువ స్థలం అయితే ఒక తాలూకా అంతా కలిపితే తాలూకుదారు. కాబట్టి రైతుకి అక్కడ
స్థిరమైనటువంటి పట్టాదారీ వ్యవస్థని నిర్వహించలేదు ఉమ్, 72. ఆ వ్యవస్థ అలాగే కంటిన్యూ అయింది చాలా ప్రాంతాల్లో. తర్వాత 1952లోనేమో జమీందారీస్ అబాలిష్ చేశారు. తర్వాత 1956లోనేమో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో టెనెన్సీ ఏదైతే సాగుదారి కట్టుబడి కింద సాగు చేస్తారో ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ఈనాం వ్యవస్థని 1970లో మార్పులు తీసుకొచ్చారు. 1974లో సీలింగ్ ఆన్ ల్యాండ్ సర్ప్లస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది మార్పులు చేర్పులు వచ్చినా కూడా బ్రాడ్గా రైతువారీ సెటిల్మెంట్ జరగలేదు ఈ చాలా ప్రాంతాల్లో మన భారతదేశంలో. కానీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. కోస్తా జిల్లాలన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో 1774 నుంచి కూడా భాగం. 1802 నుంచి కూడా 1802 నుంచి రాయలసీమ జిల్లాలు ఏదైతే 4 జిల్లాలు ఉన్నాయో వాటిని యాడ్ చేశారు. 1820 అంటే ఇంచుమించు 200 సంవత్సరాల క్రితమే రైతువారీ సెటిల్మెంట్ చేశారు ఆంధ్రాలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో. అంటే ప్రతి రైతుకి ఎంత భూమి ఉంది అనే దాన్ని కొలతలు వేసి భూమిని నిర్ణయించి ఒక మ్యాప్ తయారు చేశారు. నక్ష అంటారు. ఒక మ్యాప్ తయారు చేసి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఒక అడంగల్ అనేది తయారు చేసి దాంట్లో ఎవరు పట్టేదారు, ఎవరు సాగుదారు, ఎంత భూమి ఉంది, ఏమి సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో భూమి వ్యవస్థలో మొట్టమొదటిగా భూ వ్యవస్థలో అంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ముఖ్యమైన ఆదాయం ఏమిటంటే భూమి శిస్తు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అంటే ఇప్పుడున్న తమిళనాడు అంతా కూడా దాంట్లో ఒక స్పష్టమైనటువంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని, చాలా అడ్వాన్స్డ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని సెటిల్ చేశారు బ్రిటిష్ ఉన్నప్పుడే. అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను మొత్తం భారతదేశానికి ఒక మోడల్ ఇది. దీన్ని తర్వాత రోజుల్లో నిర్వీర్యం చేశారు రాజకీయ దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ, లేకపోతే దాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల కానీ, లేకపోతే సో ల్యాండ్ సర్వేలో సమస్య లేదు, సెటిల్మెంట్లో సమస్య లేదు, ఉన్న సమస్యలు కూడా దాని ఇంప్లిమెంటేషన్ లోనే సమస్య. ఓకే సార్, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. అధికార పక్షమేమో మేము రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయబోతున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అంత మంచి యాక్ట్ కాదు, అది గనక అమలైతే మీ భూములు కావు, అవి ప్రభుత్వ భూములు అవుతాయి, మీ భూమి మీద సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటుంది అంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. సార్ వీటిలో ఏది కరెక్ట్? అసలు ల్యాండ్ టైటిలింగ్ అది స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అండి, భూమి వ్యవస్థ అంతా కూడా భూమి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమీ తెలియని వాళ్ళు, అసలు ఈ గురించి అవగాహన లేని వాళ్ళు, ఈ విషయం గురించి ఏమీ అర్థం లేని వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారు. అసలు వ్యవహారం అందుకే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశాన్ని పరిపాలించినప్పుడు రైతువారీ చట్టం తీసుకుని వచ్చి మెడ్రాస్ ప్రెసిడెన్సీని ఒక మోడల్ కింద క్రియేట్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరం. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకి ఏమీ సంబంధం లేదు. అది చాలా వ్యత్యాసం ఉందన్నమాట. దాంట్లో సర్వేస్లో కానీ సెటిల్మెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే అరణ్యం రిజర్వ్ ఫారెస్ట్ ముందు నిర్ణయించి రిజర్వ్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత పట్టభూములు నిర్వహించారు. తెలంగాణలో అయితే పట్టభూములు అరణ్యాలు అన్నీ కలిసి ఉంటాయి. అరణ్యం ఎక్కడో అరణ్యం మధ్యలో ఉంటుంది అనమాట. భూమి సరిహద్దు, గ్రామ సరిహద్దు ఎక్కడే ఉంటుంది. కాబట్టి మనం హిస్టరీ గురించి కరెక్ట్గా సరైన అవగాహన లేకపోతే ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి సమస్య ఏదైతే భూ సమస్యలు ఉన్నమాట వాస్తవమే, దేశం అంతా కూడా భూ సమస్యలు ఉన్నాయి. ఈ భూ సమస్యలు ఉన్న మాట వాస్తవం అని గుర్తించే
నీతి ఆయోగ్ వాళ్ళు ఇదేదో బీజేపీ చేసింది లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కాదు. Hmm. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే ఒక మోడల్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సజెస్ట్ చేశారు మొత్తం దేశవ్యాప్తంగా. ఇది ఏ రాష్ట్రాలకు అవసరం? ఇది ఒరిస్సాకు అవసరం, ఇది బీహార్కి అవసరం, ఇది బెంగాల్కి అవసరం, యూపీకి అవసరం, మధ్యప్రదేశ్కి అవసరం. అంతేగాని ఎక్కడైతే ఇది మహారాష్ట్ర కూడా అవసరం లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా రైతువారీ సెటిల్మెంట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే. తమిళనాడుకి అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏమంటే ఉన్న చట్టాలను సక్రమంగా అమలుపరచవలసిన అవసరం ఉంది, రికార్డ్ని అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది రెగ్యులర్. అంతేగాని కొత్తగా ఇప్పుడు జరిగేది ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ ప్రకారం ఫస్ట్ రీసర్వే చేస్తారండి. ఓకే. రీసర్వేకి ఒక కాంట్రాక్ట్ ఇస్తారండి. ఆ కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతాడండి ఫస్ట్. రెండవది ప్రతి చోట్ల రాళ్ళు, గ్రనైట్ రాళ్ళు ముఖ్యమంత్రి గారి ముఖంతో అక్కడ రాళ్ళు పోతారండి. మూడవది ఏమిటంటే వీళ్ళన్నింటినీ కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పెడతారండి. డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పెట్టడం వల్ల ఇదంతా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇదంతా దీనికి సర్వే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రీసర్వే చేసి తర్వాత పట్టా నాది అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవడానికి ఏమిటి, మా తాతల నుంచి వచ్చింది అనుకోండి, నేను మా తాతగారికి కూడా ఈ పట్టా ఉంది, ఈ భూమి ఉంది అనేది నేను రెవెన్యూ అధికారుల ముందు ప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాకు పట్టా తయారు చేస్తారు, లేకపోతే దాన్ని సస్పెన్స్ అకౌంట్లో పెడతారు. ఇప్పుడు పెట్టిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపిస్తారు, దీన్ని లింక్ చేస్తారు రిజిస్ట్రార్ ఆఫీస్కి. రిజిస్ట్రార్ గారు బదలాయింపు చేసినప్పుడు ఇది చేయడానికి మీరు ప్రత్యేకంగా సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ ఏదైతే ఇది వరకు రాజులు పరిపాలించే ప్రాంతాలు, అగ్రహారాలు, ఎక్కడైతే రైతువారీ సెటిల్మెంట్ జరగలేదో, జమీందారీ వ్యవస్థ ఉందో, సో ఇప్పుడు కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మేము 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్ని సర్వే చేసి సెటిల్ చేసాం. అప్పుడు 30 ఏళ్ల క్రితం దాన్ని అప్డేట్ చేసుకోవాలి, రికార్డ్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రామ వ్యవస్థలో సర్వేయర్, ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ సెక్రటరియట్లో ఒక సర్వేయరు, ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసరు వ్యవస్థని తిరిగి ఇది ఒక ఫ్యూడల్ వ్యవస్థ. ఇప్పుడు అశోకుడి కాలంలో ఏమిటంటే ప్రతి గ్రామంలో కూడా ఒక పట్వారి, ఒక పటేల్ని, అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. దాన్ని ముఘల్ సామ్రాజ్యంలో ఏమిటంటే వాళ్ళు సెంట్రల్ ఏషియాలో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చాలా పకడ్బందీగా చూసేవాళ్ళు, పోలీస్ వ్యవస్థ. అందుకనే మీకు మాలీ పటేల్ అని, పోలీస్ పటేల్ అని, తర్వాత అక్కడ తెలంగాణ మిగిలిన ప్రాంతాల్లో, మన దగ్గరేమో మున్సఫ్లు అంటారు, మున్సఫ్ అనేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు పేర్లు మార్చారు, కర్ణాలని. ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అవసరం లేదు అంటారా సార్? ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రత్యేకంగా అవసరం లేదు. ఉన్న చట్టాలని పకడ్బందీగా అమలుపరిచి ప్రజలకి చిన్న మ్యూటేషన్కి మీరు 1 సంవత్సరం తీసుకుంటే, 8 నెలలు తీసుకుంటే మీరు ఇంకా ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారండి? ఇది అవమానకరం కాదా? ప్రభుత్వానికి అవమానకరం. ఈ సమస్యని పరిష్కారం చేయకుండా ఆయనకి పట్టానే లేదు, ఆయన చనిపోయిన తండ్రి గారు ఆ భూ ఆక్రమణ చేసుకున్నారు అని వీళ్ళు దొంగ రికార్డులు, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇది ఎంత పతనావస్థలో ఉందో రెవెన్యూ వ్యవస్థ అనేది